మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో బీసీలు ఓటు వేయలేదా అని దుబ్బాక నియోజకవర్గం ముదిరా సంఘం అధ్యక్షుడు దివిటి సత్తయ్య ప్రశ్నించారు. బీసీల ఓట్లతో గెలిచినప్పటికీ బీసీ వర్గానికి ఎందుకు మద్దతు తెలపలేదని ఆయన నిలదీశారు. రానున్న రోజుల్లో ఎంపీ నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో ముదిరా సంఘం సభ్యులు ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి నీలం కవితకు రాకుండా ఎక్స్ అఫిషియో ఓటును బీఆర్ఎస్ కు బలపరిచిన అభ్యర్థికి రఘునందన్ రావు వేయడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరా సంఘం అధ్యక్షుడు దివిటి సత్తయ్య ముదిరాజ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపి నీలం కవితకు చైర్మన్ పదవి రాకుండా రఘునందన్ రావు బీసీ నాయకులకు అన్యాయం చేశారని ఆరోపించారు. గత కొంతకాలంగా బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఎంపీ ఎన్నికల్లో ప్రత్యర్థిగా నీలం మధు పోటీ చేసిన నేపథ్యంలో కక్ష సాధింపుతో ఓటు వేసి బీసీ బిడ్డను ఓడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ వర్గాల ఓట్లతో ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు మళ్లీ పోటీ చేస్తే బీసీలు బీజేపీకి ఓట్లు వేయరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి సభ్యులు పలువురు పాల్గొన్నారు. నీలం భార్య నీలం కవిత గారు ఒక కౌన్సిలర్గా గెలిచి ఇస్నాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి రాకుండా అడ్డుపడ్డ రఘునందన్ రావు గారి దిష్టిబొమ్మ దానం చేయడానికి సహకరించిన బీసీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇలాంటి దొంగ దోపిడీ రాజకీయం చేసుకుంటూ ఆ రోజు ఫస్ట్ రోజు జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో టికెట్ రాకుండా చేసింది రఘునందన్ రావే. తర్వాత ఎంపీ ఎలక్షన్లలో కూడా ఓడిపోవడానికి కారణమైనటువంటి రఘునందన్ రావే ఇవాళ ఒక చైర్మన్ పదవి కోసం కూడా తప్పుపడి అమ్ముడు పోయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపి ఇవాళ మా నీలం కవితకు అన్యాయం చేసింది కాబట్టి ఈరోజు దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అందుకు ఎలాంటి నిరసనలైనా ఇంకా ముందు ఇలా బీసీలకు ద్రోహం చేసుకుంటూ పోతే ఇట్లాంటి ఉద్యమాలు రోడ్డుపైకి వచ్చి ఖచ్చితంగా నిరసన ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా నీలం మదన కోసం గంట కక్ష కట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఏముంది? నీలం మద అంటే ఒక ఎంపీ క్యాండిడేటే కదా. ఒకరోజు ఇయ్యలను ఒక ఆడబిడ్డ మీద ప్రతాపం చూపెట్టినావు. బీసీ బిడ్డలు అంటే నీకు అంత చులకనేందుకు? ఇదివరకు జరిగినప్పుడు ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నీ మీద పోటీ చేశారు కదా. ఒక కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పేసి నువ్వు ఎట్లా మాట్లాడినావు? కాంగ్రెస్ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వేరేటోళ్ళు కూడా పోటీ చేసినప్పుడు మరి వాళ్ళతో మద్దతు ఎట్లా తెలిపినావు అని చెప్పేసి ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఎక్స్ అఫిషియో ఓటు వేసినందుకు ఇలా నిరసన తెలుపుతున్నాం. ప్రతి ఒక్క గ్రామాన ప్రతి ఒక్క మండలంలో తెలంగాణ మొత్తంలో మీ దిష్టిబొమ్మ కార్యక్రమాలు, మీరు చేసిన అన్యాయాలు, కుట్రలు మొత్తం బయటపెట్టి, ఎందుకంటే నువ్వు బీసీ సమాజాన్ని ఎదగనీయకుండా ప్రతి ఒక్క కార్యక్రమంలో అడ్డుపడుతున్నావు. నీకు బీసీలు అంటే నీకు పడకుండా అయిపోయింది కదా. రేపు పొద్దుల నుంచి ఇప్పటి నుంచి ఇయ్యాల నుంచి నీ పతనం మొదలైంది. ఇప్పటి నుంచి నువ్వు ఏ ప్రోగ్రాంలోకి పోయినా ఖచ్చితంగా నీకు నిరసన కార్యక్రమాలు ఎదురైతే తప్ప నువ్వు ఇంకా ముందు రాజకీయాలలో పనికిరావని చెప్పేసి మేము